హలో మేడం, ఎలా ఉన్నారు? హాయ్ పద్మ గారు, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? యా మ్యామ్, గుడ్. నేను బాగానే ఉన్నాను. అయితే మనం ఇప్పుడు ఆటిజం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆటిజం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఇంట్లో ఎలాంటి పనులు చేయకూడదు అంటారు? యా పద్మ గారు, చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు. చాలామందికి ఎలాంటి పనులు చేయకూడదన్న దాని మీద అవేర్నెస్ ఉండదు. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాము. ముందుగా ఐఎమ్ డాక్టర్ లత అండి, చైల్డ్ అండ్ అడల్ట్స్ సైకియాట్రిస్ట్. సో ఆటిజం ఉన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎలాంటి పనులు చేయకూడదు అంటే, ముఖ్యంగా చేయకూడదు ఇట్లాంటి పిల్లలకి స్క్రీన్ టైం అన్నది అస్సలు ఇవ్వకూడదు. సో మొబైల్స్ అన్నటివి చాలా వరకు అవాయిడ్ చేయండి. ఏదో మనం చాలా బిజీగా ఉన్నాము, పనిలో ఉన్నాము, సో కాసేపు వీళ్ళని టాలరేట్ చేయలేకపోతున్నామని చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏడుస్తున్నారనో లేకపోతే వాళ్ళ గారం కోసమనో మొబైల్స్ ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ ఆటిజం ఫీచర్స్ అనేటివి చాలా వరకు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకొక పని ఏది చేయకూడదంటే, పిల్లల్ని ఎక్కువగా ఆటిజం ఉన్న పిల్లలు సెల్ఫ్ ప్లేలో ఉంటూ ఉంటారు. సో అంటే వాళ్ళలో వాళ్ళే ఆడుకోవడము, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడం ఇట్లా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో అటువంటివి జరుగుతున్నప్పుడు ఆ పిల్లలతోటి ఎక్కువ ఇంట్రాక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఆ పిల్లలతోటి కాసేపు టైం స్పెండ్ చేయడము, వాళ్ళతో కలిసి ఆడుకోవడము, వాళ్ళని మాట్లాడించడము వంటి పనులు చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఫుడ్స్. ఎక్కువగా పిల్లలు చాక్లెట్స్, బిస్కెట్స్, ఈ స్వీట్ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. దానికోసం ఎక్కువ గోల్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వేరే పిల్లలు తింటున్నారు, లేకపోతే స్కూల్స్లో బర్త్డే పార్టీస్ జరుగుతూ ఉంటాయి, వేరే పిల్లలందరికీ పంచుతూ ఉంటారు. ఇట్లాంటి పిల్లలు ఉన్న వీళ్ళు కూడా తినాలి అనేసి వాటి కోసం మారం చేస్తుంటారు. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా షుగర్ కంటెంట్స్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. ఇవి ఇవ్వడం వల్ల ఆటిజం ఫీచర్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా కెసిన్ ఫ్రీ అంటే గోధుమ పిండి, మైదా పిండి, బార్లీ, ఓట్స్ ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇట్లా పిల్లలకి అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో డేంజరస్ అండ్ షార్ప్ ఐటమ్స్ అన్నటివి చాలా జాగ్రత్తగా వీళ్ళకి అందకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, పిల్లలు వాళ్ళు ఎక్కడ పడిపోతారో అని, లేకపోతే వాళ్ళని చాలా ఏదో చిన్న ప్రాబ్లం ఉన్న పిల్లలు వీళ్ళని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండడము, అన్నీ ముందర ఇచ్చేసేయడము, ఆకలి ముందర తినిపించేసేయడము, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకుండా అన్నీ ఇచ్చేసేయడం కూడా చేయకూడదు పేరెంట్స్. ఎందుకంటే వాళ్ళలో ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ అనేది డెవలప్ అవ్వవు. ఇట్లాంటి పిల్లలు మామూలుగా ఎక్స్ప్రెసివ్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. బట్ ముందరే మనం వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోకుండా మనమే అన్నీ అందించడం వల్ల వాళ్ళకి ఏం కావాలన్నది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు అనమాట. సో ఇలాంటి విషయాలలో పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది.